హాయ్ ఫ్రెండ్స్, చాలా ఈజీ వేలో నలుగు పిండిని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా కనుక నలుగు పిండి చేసుకున్నారంటే మీ బాడీ మొత్తం కూడా వైట్నింగ్ అవుతుంది. అలాగే ఫేస్ కూడా ఇది యూస్ చేసుకోవచ్చు అండి. మీ ఫేస్ ప్యాక్స్లో కూడా ఇది యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా చెప్పట్లేదు, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే నేను నలుగు పిండిని రెడీ చేస్తున్నాను. సో వీడియో చూసేయండి. ముందుగా ఇలాంటి ఖాళీ బౌల్ తీసుకున్నాను. ఇందులో 1 కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. పెసరపప్పు అనేది మన స్కిన్ని చాలా వరకు స్మూత్నింగ్ చేస్తుంది. అలాగే కలర్ ఇంప్రూవ్మెంట్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. అలాగే అదే కప్పుతో 1 కప్పు బియ్యం తీసుకున్నానండి. ఈ బియ్యం కూడా మనకి స్క్రబ్బింగ్లో ఉపయోగపడతాయి. అలాగే మన స్కిన్ వైట్నింగ్ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. అలాగే నెక్స్ట్ 1 కప్పు శనగపప్పు తీసుకున్నాను. ఈ శనగపప్పు వల్ల ఏంటంటే మన చర్మం మీద ఉండే మృత కణాలన్నీ తొలగిపోతాయి. మన స్కిన్ని చాలా సాఫ్ట్ చేస్తుంది. అలాగే కలర్ ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. సో ఈ మూడింటిని కూడా మనం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో మీరు కావాలి అనుకుంటే రోజ్ పెటల్స్ వేసుకోవచ్చు, లేదంటే ముల్తానీ మట్టి వేసుకోవచ్చు. ఆరెంజ్ పీల్ పౌడర్ ఉంటుంది కదా, లేదంటే మనం ఇంట్లో చేసుకుంటాం ఆరెంజ్ పీల్ పౌడర్ని, అది కూడా వేసుకోవచ్చు. ఇలా కలిపేసుకున్న తర్వాత జస్ట్ ఒక 5 నిమిషాలు ఎండలో పెట్టండి. ఎండలో ఉంచిన తర్వాత మీరు మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్ ఫ్రెండ్స్, జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్తో మనం నలుగు పిండిని చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇది మనం ఫేస్ ప్యాక్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. మన స్కిన్ అనేది చాలా గ్లో అవుతుంది. చూసారు కదా, ఇలా రెడీ చేసుకున్న ఈ నలుగు పిండిని నేను ఇలా డబ్బాలో స్టోర్ చేసుకుని యూజ్ చేసుకుంటూ ఉంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే మరిన్ని బ్యూటీ టిప్స్ చూడడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.